నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు నైరుతి దోషాలు ఈరోజు వచ్చేసరికి అసలు నైరుతిలో దోషాలు ఏ విధంగా వస్తాయి, అసలు నైరుతిలో ఎటువంటి దోషాలు వస్తాయి, అది వచ్చేసరికి పడమట నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఏదైనా సరే దోషాలు అనేవి ఏ విధంగా వస్తాయి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఈ దోషాలు అనేది ఈ వీడియోలో క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ముందు దోషాలు చూపిస్తాను, ఆ తర్వాత వాటి వల్ల వచ్చే నెగిటివ్ ఫలితాలు ఇబ్బందులు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఫస్ట్ స్థలం అనేది పెరగటం వల్ల కానీ ఈ విధంగా స్థలము అది దక్షిణ నైరుతి కానీ స్థలం అనేది ఈ విధంగా పెరిగినా కానీ లేకపోతే ఈ విధంగా పెరిగినా కానీ ఇది కూడా దోషమవుతుంది. ఈ స్థలం అనేది ఈ విధంగా పెరగటం కూడా దోషమైంది. ఇంకా రెండోది వచ్చరికి ఈ విధంగా కొంతమంది వచ్చరికి సెపరేట్ ఈ విధంగా వచ్చరికి టాయిలెట్స్ కడుతున్నారు, లేదంటే కొంతమంది ఈ విధంగా స్థలం పెంచేసి బాత్రూమ్స్ టాయిలెట్స్ కడుతున్నారు, కొంతమంది స్టోర్ రూమ్గా వాడుకుంటున్నారు. ఈ విధంగా పెట్టి ఇటు కూడా అంతే అండి, ఈ విధంగా స్థలం ఉందని ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ కూడా బాత్రూము స్టోర్ రూము టాయిలెట్లుగా వాడుతున్నారు, స్టోర్ రూమ్గా వాడుతున్నారు. ఇది కూడా పెద్ద దోషం అండి. ఈ విధంగా వాడకూడదు. ఎప్పుడు ఈ ఇంటికి ఆనిచ్చి కట్టి వాడినప్పుడు దోషం అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది ఈ ఇంటికి ఆనిచ్చి కట్టినప్పుడు మాత్రమే దోషం అవుతుంది. ఇంటికి ఆనిచ్చకుండా కట్టుకోవడం దోషం కాదు. కాబట్టి ఒకటి స్థలం పెరగటం కానీ, రెండు వచ్చరికి ఈ విధంగా ఆనిచ్చి కట్టడం వల్ల కూడా ఇది నైరుతి దోషమేను. ఇది దక్షిణ నైరుతి దోషం అయితే ఇది పడమట నైరుతి దోషం అవుతుంది. ఈ దోషమే కాకుండా ఈ ఇంటికి వీధి పోటు ఉన్నా కూడా ఇది కూడా పెద్ద దోషం అవుతుంది. అది దక్షిణ నైరుతి వీధిపోటు కానీ పడమట నైరుతి వీధిపోటు కానీ ఉన్నా కూడా ఇది కూడా దోషమే అవుతుంది. కాబట్టి ఇది కూడా గమనించాలి. మీ ఇంటికి ఎటువంటి వీధిపోట్లు ఏమైనా ఉన్నాయి అనేది మీరు చూసుకోవాలి. ఇకపోతే కొంతమంది ఈ విధంగా బాత్రూమ్స్ కట్టేసి ఈ విధంగా ఇంటికి ఆనిచ్చేసి ఈ విధంగా బాత్రూమ్స్ స్టోర్ రూమ్స్ కట్టేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీస్తున్నారండి. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అంటే మనకి టాయిలెట్కి సెప్టిక్ ట్యాంక్ అంటాం కదా, ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే తీసేస్తున్నారు. ఈ పూర్తి మూలలోనే తీసేస్తున్నారు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తీస్తున్నారు. ఈ సెప్టిక్ ట్యాంక్ గొయ్యి వల్ల కూడా చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి. ఈ కోతులు అనేది మనకి అసలు నైరుతులు అనేది నుయ్యి ఉండకూడదు. కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ గొయ్యి కూడా తీయకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైన దోషము. ఇది ఇంటి యొక్క కాంపౌండ్ అయితే ఈ కాంపౌండ్ వాళ్ళకు కూడా కొంతమంది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంతమంది ఈ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ వచ్చేసరికి వాచ్మెన్కి కానీ లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి టాయిలెట్స్ అనేది కడుతున్నారట. ఎవరు డ్రైవర్స్కి కానీ బయట నుంచి వచ్చేవారు ఎవరైనా సరే వారికి కానీ గెస్ట్లకు కానీ ఎవరైనా సరే బయట నుంచి వచ్చే టెంపరీ వారికి ఇక్కడ టాయిలెట్స్ బాత్రూమ్స్ వాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ఈ గోడకు ఆనిచ్చేసి ఈ విధంగా టాయిలెట్స్ కట్టడం వల్ల ఇక్కడ నైరుతి మూత అనేది వస్తుంది. అదేవిధంగా ఇటు కూడా అదే దోషం వస్తుంది. ఈ విధంగా కూడా కట్టినా కానీ ఈ గోడకి ఆనిచ్చేసి కట్టినా కానీ అదే దోషం వస్తుంది. ఇదంటే నైరుతి మూత దోషం వస్తుంది. ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ కూడా పెడుతున్నారు. ఈ సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ విధంగా నైరుతి అనేది మూత వేయకూడదు. ఏది కాంపౌండ్ వాళ్ళకి ఈ విధంగా కానీ చేయకూడదు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది వాడకూడదు. ఈ విధంగా దోషాలు ఉంటే అసలు ఏం ప్రాబ్లం వస్తాయని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు
ఈ విధంగా నైరుతి స్థలం అనేది తగ్గకూడదు, ఈ విధంగా కూడా తగ్గకూడదు, ఈ విధంగా కూడా పెరగకూడదు. అదేవిధంగా ఈ విధంగా కూడా స్థలం పెరగకూడదు, ఈ విధంగా స్థలం అనేది తగ్గకూడదు. ఇది తగ్గినా కానీ ఇది పెరిగినా కానీ ఇది కూడా దోషం వస్తుంది. ఈ దోషం వల్ల అసలు ఏమేమి ఇబ్బందులు వస్తాయి అనేది నేను నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.